నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నూతనంగా కార్పొరేషన్ చైర్మన్లుగా ఎన్నికైన బాల్కొండ నియోజకవర్గ నాయకులు ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డిలను సన్మానించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆర్మూర్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మున్సిపల్ వరకు పాదయాత్ర. రైతు ప్రభుత్వం అంటూ మున్సిపల్ చౌరస్తాలో సుదర్శన్ రెడ్డి ప్రసంగం. అక్రమ ఖాళీ స్థలాల్లో నిర్మించిన ఇంటి నెంబర్లను రద్దు చేస్తామన్న మున్సిపల్ కమిషనర్ రాజు. ఆర్మూర్లో హోటళ్లను, రెస్టారెంట్లను మున్సిపల్ అధికారుల తనిఖీలు, జరిమానాల విధింపు. భీమ్గల్లో జరిగిన కాంగ్రెస్ నాయకుల సన్మాన కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లిన ఎర్గట్ల కాంగ్రెస్ నేతలు. నందిపేట్ మండలంలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ అంకిత్. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని, గాండ్లపేటలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. గత పాలకుల హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి ఎటుపోయిందో తెలియదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకంపై ప్రత్యేక దృష్టి సారించామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మున్సిపల్ వరకు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సుదర్శన్ రెడ్డి ర్యాలీగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. అనంతరం మున్సిపల్లో జరగాల్సిన అభివృద్ధి పనులు మరియు నిధుల విషయంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, కమిషనర్ రాజులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ చౌరస్తాలో రైతులను, ఆర్మూర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు ఆర్మూర్ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంటింటికి నీరు ఇచ్చామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్లమయం చేసే కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగకుండా చేయటానికి కారణం గత పాలకులేనని మండిపడ్డారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు రుణమాఫీ ఇచ్చి 6 గ్యారంటీలలో ఒక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. హంగాపూర్ నిర్మిస్తాం. నేను ఇయ్యాల ఫస్ట్ టైం హంగాపూర్ వాళ్ళు మా కొరకు రోడ్డు మీద వచ్చి 60-70 మంది లోన్లు మాఫీ చేసేందుకు రోడ్డు మీద నిలబడి మాకు సన్మానం చేసినందుకు వాళ్ళకు నేను హంగాపూర్లో చూసా. ఎవరు పోతే పట్టించుకో ఎవరు ఒకసారి మినిస్టర్ ఉన్నప్పుడు పోతే అతనా అనుకొని నేను కూడా కొన్ని ఉంటాను, పనులు చేస్తాను. అయితే హంగాపూర్లో కినాలు రిపేర్ చేస్తా ఉన్నాను. కినాలు రిపేర్ చేయకుండా తెలిసి వస్తారు. పోయిన వరకు 70-80 మంది వచ్చారు. ఏంటయ్యా సార్, ఈ కినాలు లైనింగ్ చేస్తున్నారు. అవి లైనింగ్ చేస్తే నీళ్ళు మంచిగా పోతాయి కానీ ఖరాబు కావు, అందుకొరకే లైనింగ్ చేస్తున్నాను. లేదు సార్, మాకు ఇక్కడ చెరువులు లేవు, గ్రౌండ్ వాటర్ అంకర సిమెంట్ వేస్తే గ్రౌండ్ వాటర్ పెరగకుంటే మాకు బోర్లు పని నడవాయి నీళ్ళు కొంచెం చూద్దామని. అవునే వాళ్ళకి కాంట్రాక్టర్కి ఇచ్చినాం కదా, రూపులు కదా, కోర్టు కొట్టడం 100 కోట్లతో. అవన్నీ కనీసం మీకు ఒక రిజర్వేర్ కట్టాలి. ఎక్కడైనా బైబుల్లో ప్రాబ్లం ఉంటే మీకు ఒక్క రోజు నీళ్లు రావడానికి అవకాశం లేదు. దాన్ని కూడా పరిశీలిస్తాం. మీ ఆర్మూర్ పట్టడానికి 4 రోజులు నీళ్ళు రాకుండా మన దగ్గర నీళ్లతోనే మనకు తాగడానికి ఉపయోగపడే విధంగా చేసుకునేందుకు అవకాశం. దాన్ని కూడా ఆలోచిస్తూ ఉంటాం. మీ కౌన్సిలర్ చైర్మన్ వినయరెడ్డి గారు మాకు డ్రైన్స్ లేవు, చిన్న వాళ్ళకి ఇబ్బందులు అవుతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా మీరందరూ కలిసి ఉండండి, గట్టిగా ఉండండి. నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి పోయిన దరిద్రులు కనీస సౌకర్యాలు చేయలేదే, కనీసం మన వంతు చేసేది బాధ్యత రాబోయేదని చెప్పి తప్పనిసరిగా ఇప్పిస్తారని చెప్తూ, అదే విధంగా ఎక్కడైనా అధికారులు కూడా మీ అందరికి రైతులకు చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఆ దరిద్రులు దోషింది చాలక మనమందరం మన భూమితోని భూమి మంచి ఉంటుందని సంతోషంగా బతికేవాళ్ళు, జీవించేవాళ్ళు పెట్టి ఆ తండ్రిని అంత గోల్ చేసి కొన్ని అమ్ముకోవట్లేదు. వాడి గోల్లో మనమందరం గోల్ అయిపోయాం. అయిన తర్వాత మన రైతులు మనము మన భూమి మనకు కూడా కాపాడే శక్తిని కోల్పోయాం. మనం కోల్పోలే, ఆ మూర్ఖుడిని పట్టిపోయాం. ఆ మూర్ఖుడు ఎవరు? మన ఓట్లతో గెలిచిన మూర్ఖుడు. అర్థమైందా మీ ఆరుగురు వాళ్ళకు? అది ఆలోచించి 3 నెలల కింద క్రితము ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు గవర్నమెంట్.
మోర్తాడ్ మండల కేంద్రంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రభుత్వ ఆసుపత్రిని అలాగే గాన్లపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు విద్యా వైద్య రంగాల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించేలా సంబంధిత అధికారులు సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సిహెచ్సిలోని లేబొరేటరీ రూమ్, ఆపరేషన్ థియేటర్, ఇన్ పేషెంట్ వార్డ్, ఆక్సిజన్ ప్లాంట్, లేబర్ రూమ్, మెటర్నిటీ వార్డ్, రోగులు వారి సహాయకులకు భోజనం తయారు చేస్తున్న కిచెన్ రూమ్, వ్యాక్సినేషన్ గది తదితర వాటిని పరిశీలించారు. 30 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు ఎంతమంది రోగులు సందర్శిస్తారు, ఎంతమంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు, సరిపడా వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉన్నారా తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాము కాటుకు గురైన వారికి స్థానికంగా చికిత్స అందిస్తున్నారా అని ఆరా తీశారు. సిహెచ్సిలోనే కాన్పులు జరుగుతున్నాయా అని ప్రశ్నించగా సాధారణ కాన్పులను స్థానికంగా నిర్వహిస్తున్నామని, సిజేరియన్ చేయాల్సిన కేసులను ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామని మెడికల్ ఆఫీసర్ సమాధానం ఇచ్చారు. పాము కాటుకు గురైన వారికి కూడా ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉందని, సరిపడా మందులను సిద్ధంగా ఉంచుకున్నామని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువ ఆస్కారం ఉందని, అవసరమైన మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జ్వరం వంటి వ్యాధులతో చికిత్స కోసం వచ్చే వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, మలేరియా, డయేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు సోకకుండా ముందస్తుగానే నివారణ చర్యలు చేపట్టాలని హితవు పలికారు. సిహెచ్సి పరిసరాల్లో పిచ్చి మొక్కలు పేరుకుపోయి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉందని స్థానికులు కలెక్టర్ దృష్టికి తేగా నూతన భవనంలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నందున స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఆసుపత్రికి మార్చురీ మంజూరైనందున వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. కాగా గాన్లపేట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు పూర్తయినందున తక్షణమే ఎంబీ రికార్డు పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని, తద్వారా వర్క్ ఏజెన్సీలకు బిల్లులు మంజూరు చేయవచ్చని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధన తీరును కలెక్టర్ పరిశీలించారు. ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కలెక్టర్ మోర్తాడ్ శివార్లో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మోర్తాడ్ ఎంపీడీఓ ఆఫీస్లో కొనసాగుతున్న ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తులు పరిశీలిస్తున్న తీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గాప్రసాద్, డిసిహెచ్ఎస్ డాక్టర్ శివశంకర్, మోర్తాడ్ మండల ప్రత్యేక అధికారి మధుసూదన్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పలు హోటళ్లలో, రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని పలు హోటళ్లలో, బార్లలో తనిఖీలు నిర్వహించి కుళ్ళిపోయిన అపరిశుభ్ర కూరగాయలను వాడుతున్న వారికి జరిమానాలు విధించడం జరిగిందని అన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున హోటళ్లు, రెస్టారెంట్లో ఫ్రెష్ కూరగాయలను మాత్రమే వాడాలని సూచించారు. ఈ తనిఖీలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, ఎన్విరాన్మెంట్ అధికారి పూర్ణమౌలే, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. మన దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా మేము ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. శానిటరీ ఇన్స్పెక్టర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, తర్వాత ఇతర సిబ్బంది సాయంతో కొన్ని హోటల్స్లో చేశాము. అపరిశుభ్రంగా ఉన్న హోటళ్ళకి కొన్నింటికి ఫైన్ కూడా విధించడం జరిగింది. ఎవరు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క హోటల్ యజమానులకు, రెస్టారెంట్ యజమానులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు ఇప్పుడు ఉన్నది వర్షాకాలము, ఏ మాత్రము మనము అపరిశుభ్రంగా ఉంచిన పరిసరాలను అలా మనకు అంటువ్యాధులు, డయేరియా కలర్ లాంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా హైజీన్గా పరిసరాలను ఉంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మళ్ళీ కూడా తనిఖీలు చేపడతాము. ప్రతిరోజు లేదా ప్రతి వారంలో కూడా తనిఖీలు ఉంటాయి. మాకు అపరిశుభ్రంగా ఉన్న ఖచ్చితంగా హోటళ్లను మేము తీసుకొని మేము డెఫినెట్గా ఫైన్ వేస్తాము. సీజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు, విద్యార్థులు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నరసయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో విద్యార్థులందరూ పాలు పంచుకొని మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు స్వర్ణ, రవి, సుభాష్,
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి చంద్రశేఖర్, చంద్రమోహన్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పోల్కం వేణు, దాచేపల్లి సంతోష్, కోశాధికారిగా అశోక్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయలక్ష్మి మాట్లాడుతూ లయన్స్ గ్రీన్ ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృత సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టాలేషన్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, ఇండక్షన్ ఆఫీసర్ బసవేశ్వరరావు, రీజనల్ చైర్మన్ డికే రాజేష్, రీజనల్ కార్యదర్శి నర్సయ్య, జోన్ చైర్మన్ చేపూర్ గణేష్, లయన్స్ సభ్యులు తదితరులు ఉన్నారు. నూతనంగా ఎన్నికైన తెలంగాణ మినరల్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, తెలంగాణ సొసైటీ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి నాయకులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి, అర్గుల్ రాజారాం విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ నిజాం సాగర్ కెనాల్ చైర్మన్ యాళ్ల సాయిరెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి, లావణ్య శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అక్రమంగా ఖాళీ స్థలాలకు కేటాయించిన ఇంటి నెంబర్లను రద్దు చేస్తామని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో అక్రమంగా కొనసాగుతున్న నిర్మాణాలపై, ఖాళీ స్థలాలకు కేటాయించిన ఇంటి నెంబర్లపై చర్యలు తీసుకుంటామని, ఇదివరకే 30 ఇంటి నెంబర్లను కలెక్టర్ ఆదేశాల మేరకు రద్దు చేయడం జరిగిందని తెలిపారు. అక్రమంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని సూచించారు. తర్వాత అసైన్మెంట్ ల్యాండ్స్కు నంబర్ ఇవ్వడం అనేది కొన్ని కంప్లైంట్స్ మా దృష్టికి వచ్చాయి. అలాగే తర్వాత కూడా తదనుగుణంగా చాలా పత్రికల్లో చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది అని చెప్పేసి వచ్చారు. దాని మీద కూడా మాకు కొంతమంది కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడము, రిపోర్ట్ అడగడము ఇదంతా కూడా జరిగింది. మేము కూడా ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసేసి గత 3 months 4 months నుంచి కూడా చేస్తున్నాము. ఇప్పటివరకు ఒక 30 నంబర్లు ఐడెంటిఫై చేసేసి ఇమీడియట్గా అడిషనల్ కలెక్టర్ గారి ఆర్డర్స్ తీసుకొని క్యాన్సిలేషన్ కూడా చేయడం జరిగింది. అసెస్మెంట్స్ ఇంకొక 150 వరకు కూడా మేము ఫైండ్ అవుట్ చేశాము. వాటిని కూడా అతి త్వరలో అడిషనల్ కలెక్టర్ గారి ఆర్డర్స్ తీసుకొని క్యాన్సిలేషన్ చేస్తున్నాము. ఆ ఫైల్ కూడా ఉంది. జస్ట్ ఒక ఈ వారంలోపు ఆ ప్రక్రియ కూడా ముగుస్తుంది. అలాగే మనకు ఇంకా ఏదైతే మనము పేపర్లో మనకు ఎన్ఫోర్స్మెంట్ టీం మనం చేసేమని చెప్పేసి అనుకున్నామో ఆ ప్రక్రియ కూడా మనము ఎవరైతే ఈ మొన్న జరిగిన 5 బిల్డింగ్లకు సంబంధించి ప్రక్రియ 1 or 2 daysలో వాళ్ళకు కూడా పెనాల్టీ ఇంపోజ్ చేయడమా లేకపోతే ఫర్దర్గా యాక్షన్ అనేది కూడా మేము ఇస్తున్నాము. ఈ సందర్భంగానే మళ్ళీ ఒకసారి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే వైలేషన్స్ కాకుండా మీరు పర్మిషన్ తీసుకొని కట్టుకోవడం వల్ల మీకు ఇబ్బంది ఉండదు. లేదంటే పెనాల్టీ అయినా డిమాలిషన్ అయినా ఆర్థికంగా నష్టపోయేది లబ్ధిదారులే, నివాసితులే. కాబట్టి అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు పర్మిషన్ ప్రకారం తీసుకొని కట్టుకోవడం వల్ల మీకు ఇబ్బంది ఉండదు. తర్వాత సబ్సిక్వెంట్ కాన్సిక్వెన్సెస్ కూడా ఎలాంటివి ఎదురుగావు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్ట్రక్షన్స్, పర్మిషన్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. లేని వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరు కూడా మున్సిపల్ పర్మిషన్స్, అనుమతులు లేకుండా ఇలాంటి కట్టడాలు చేయకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఎల్లయ్య మాట్లాడుతూ వర్షాకాలం డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మున్సిపల్ అధికారులు డ్రైనేజీలలో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, అదేవిధంగా దోమల మందును ప్రతిరోజు స్ప్రే చేయించాలని అన్నారు. కాలనీలో మురికి కాలువలు శుభ్రం చేయిస్తూ ఉండాలని, గుంతలను పూడిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు ఉన్నారు. అట్లాగే నీళ్లు ఆగినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ మందు కొట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో వీటితో పాటు మరి ప్రజలందరూ కూడా కొన్ని చోట్ల మన జిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిమ్ములలో కూడా మొత్తం మెటీరియల్ అంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటిని వెంటనే త్వరితగతిన మరి రిపేర్ చేయించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉదయం పూట వాకింగ్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ జిమ్ములని కూడా రిపేర్ చేయించాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ చెప్పడం జరిగింది. వెంటనే రిపేర్ చేయిస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి పరిష్కారం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఏదైతే ఓపెన్ జిమ్ములు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టింది, కానీ నామమాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఓడిపోయినాయి. ఏదైతే హౌసింగ్ బోర్డులో దగ్గర దినం మార్నింగ్ ఒక 100, సాయంత్రం ఒక 100
అంటే 200 మంది డైలీ వచ్చి అక్కడ ఓపెన్ జిమ్ కానీ ఆ పార్క్లో జిమ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు అది పూర్తి దెబ్బతినిపోయింది. కమిషనర్ గారికి ఇంతకు ముందు మేము విన్నవించడం జరిగింది. ఏదన్నా బడ్జెట్ వస్తే ఆ బడ్జెట్లకి ఆ ఓపెన్ జిమ్ అదొకటి చేయిస్తే ప్రజలకు కొంచెం అందుబాటులో ఉంటుందని నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. భూమి విషయంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తమను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చేపూర్ సారంగి విజయ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా వీడీసీ సభ్యులు తమను అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, పంట పొలాలు దగ్ధం చేస్తూ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. నిర్ణయం కొంచెం గట్టి బలమైన అది చేసి నేను తప్పు చేస్తే నా మీద కేసేయండి, కానీ వాళ్ళు అనవసరంగా మిమ్మల్ని అక్కడిక్కడ న్యూస్లలో అక్కడిక్కడ చేసి కంప్లైంట్ ఇస్తే దాన్ని వినండి. నా మిస్టేక్ ఉంటే నా మీద కేసు చేయండి, వాళ్ళకి మిస్టేక్ ఉంటే వాళ్ళని కూడా నాన్ బెయిల్ కేసు చేయండి. నేనైనా సరే ఎవరు తప్పు చేసే వాళ్ళని నాన్ బెయిల్ కేసు చేయమని కోరుతున్నా. దయచేసి అనవసరమైన అది చేసుకోవద్దు. వినయ్ అన్న దయచేసి రాజకీయంలో కూడా ఇలా నాయకులు కూడా ఇలా జోక్యం చేసుకోవద్దు. ఊరంతా బాగానే ఉంది. నేను ఈ రోడ్డు వస్తా ఆ రోడ్డు వస్తా అని డిస్టర్బ్ చేయొద్దు. ప్రజలు మంచిగా ఉన్నారు. మీరు మంచి పనులు చేసి వేరే పనులు చేసుకుంటున్నా. దయచేసి మా సామాన్యుల మీద ఇబ్బంది పెట్టొద్దని, మా భూముల మీద ఇబ్బంది పెట్టొద్దని. మా పంట ఖరాబ్ చేస్తున్నారన్న అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మా నాన్న ఇచ్చిన నా పట్ట భూమి అది ఇప్పుడు కాదు, 30-40 సంవత్సరాల క్రితం పట్ట భూమి. అన్ని పేపర్లు ఉన్నాయి. అన్ని ఆర్డీఓ సార్ చూసిండ్రు, కలెక్టర్ సార్ చూసిండ్రు, ఎంఆర్ఓ సార్ చూసిండ్రు, సిఐ సార్ చూసిండ్రు. అందరూ అన్నీ బాగున్నాయి. కొందరు పని కట్టుకొని వీడీసీలను రెచ్చగొట్టి ఇది చేద్దాం అది చేద్దాం కాల్ చేద్దాం కూల్చేద్దాం అంటున్నారు. ఎన్ని కాల్చినా కూల్చినా నేను దేనికైనా సిద్ధమే. రేపు బిల్లుండి మీ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే మీ కళ్ళ ముందు అందరి ముందు నేను ముక్కు నెలకు రాస్తా. తప్పు నొప్పుకుంటా. తప్పు చేస్తే ఏ తప్పు లేదు. ఊరంతా బాగానే ఉంది. నందిపేట్ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం నందిపేట్ శివార్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రనగర్ గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, పాఠశాల మరియు పల్లె ప్రకృతి వనం పరిశీలించారు. తర్వాత షాపూర్ గ్రామంలో సంపద వనాలను పరిశీలించారు. వన్నెల్కే గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం, ఆరోగ్య కేంద్రం మరియు గ్రామ పంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేశారు. విద్యార్థి సంఘ నాయకులపై దురుసుగా ప్రవర్తించిన బాలికల జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను విద్యార్థి సంఘ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు విద్యాపరమైన సమస్య ఉందని, ప్రిన్సిపల్ సమస్య ఏంటో తెలపకుండా చెప్పేది వినకుండా విద్యార్థి సంఘాల నాయకులతో అమాహ్యతగా వ్యవహరిస్తూ సరైన పద్ధతి కాదని తెలిపారు. విద్యార్థులకు నచ్చిన కోర్సులు కాకుండా ఇష్టారీతిన అడ్మిషన్లు కొనసాగిస్తున్నారని, ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. జూనియర్ బాలికల కళాశాలలో జరుగుతున్న పరిణామాలపై ఇంటర్ విద్యాశాఖ అధికారి దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు తదితరులు ఉన్నారు. ఏదో ఇబ్బంది జరుగుతుంది కాబట్టి డిఐడిఓ గారు, కలెక్టర్ గారు, విద్యాశాఖ అధికారులు ఈ విషయం పైన ప్రత్యేకించి ఆర్మూర్లో గర్ల్స్ కాలేజ్ విషయం పైన ప్రత్యేక దృష్టి పెట్టండి. మీరు ఒకసారి సందర్శించండి. ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థులకు లోటు ఉన్నటువంటి సమస్యలపైన పరిష్కార దిశగా మీరు వెళ్ళండి అని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ తొందరలోనే విద్యార్థుల సమస్య పరిష్కరిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. లేని పక్షంలో మేము కూడా విద్యార్థులతోటి, ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ విద్యార్థులతోటి మేము కూడా ఉద్యమం చేసేటువంటి రోజు తేవద్దని చెప్పేసి అధికారులను కానీ ఇక్కడ ఉన్న డిఐడిఓ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నగరంలోని డిఆర్సీ సెంటర్లో ఏర్పాటు చేసిన వీధి కుక్కల నియంత్రణ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ మందా మకరంద్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, వెటర్నరీ డాక్టర్లతో కలిసి మేయర్ సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తున్న వీధి కుక్కల స్వైర విహారాన్ని నగర ప్రజలపైన పడకుండా ఉండటానికి నగరంలో గత 5 సంవత్సరాలుగా వీధి కుక్కల నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వీధి కుక్కలను సంతాన ఉత్పత్తి కలగకుండా ఆపరేషన్ చేసి కుక్కల నియంత్రణకు కృషి చేస్తున్నామని నగర మేయర్ తెలిపారు. మేయర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు చిన్న పిల్లలను చీకటి సమయాల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా చూడాలని, ఎవరైనా ప్రమాదవశాత్తు కుక్క కాటుకు గురైతే స్థానిక జనరల్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ఆసుపత్రిని సందర్శించి తగిన చికిత్సలు తీసుకోవాలని తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీధిలో సంచరించే కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టుకొచ్చి ఆపరేషన్లు చేసే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీధి కుక్కల బెడద సమస్య ఉన్నట్లయితే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన
కంట్రోల్ రూమ్ నెంబర్ 08462220234కు సమాచారం అందించినట్లయితే వెంటనే ప్రత్యేక బృందం వారు వచ్చి కుక్కలను తీసుకెళ్తారని తెలిపారు. ఎర్గట్ల మండల కేంద్రం నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వేల్పూర్ గేట్ నుండి భీమ్గల్ పట్టణంలోని సభాస్థలం వరకు ర్యాలీలో పాల్గొనేందుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భీమ్గల్ పట్టణంలో నేడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, మానల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్లకు సన్మాన సభ జరగనుంది. ఈ సన్మాన సభలో పాల్గొనేందుకు ఎర్గట్ల మండల కేంద్రం నుంచి వేల్పూర్ గేటుకు వెళ్లి అక్కడి నుంచి భీమ్గల్ సభాస్థలం వరకు ర్యాలీగా వెళ్లనున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా భక్తులు నదీ స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారని చెప్పారు. అలాగే భక్తులు భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ శ్రీరామ కీర్తనలు ఆలపించారు. ఈ నెల 21న గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలు ఉంటాయని భక్తులు స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు తడ్పాకల్ గ్రామంలో కూడా శుక్రవారం రోజున భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈరోజు భజన కార్యక్రమం నిర్వహించారు. ఆనందంగా సిద్దిపేట అండ్ భీమ్గల్ నుంచి వచ్చారు. ఈరోజు శుక్రవారం ఆషాఢ శుక్రవారం సందర్భంగా స్వామివారికి భజన కార్యక్రమాన్ని విశేషంగా స్వామివారికి కృపను పొందారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఎర్గట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజా పూర్ణానందం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి 7 నెలలు గడిచిన తర్వాత ఇచ్చిన హామీని మరిచి కేవలం విడతల వారీగా రుణమాఫీ చేస్తామని అనడం సరికాదని విమర్శించారు. రైతులకు ఏకకాలంలో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్గట్ల మండల నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు ఉపేందర్ రెడ్డి, మధుసూదన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సహాయం చేసినటువంటి రైతు బంధును ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినట్టు తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాన్ని ఊసెత్తకుండా రైతులకు రైతు బంధును ఇవ్వకుండా ఆ రైతు బంధు నిధులనే ఇప్పుడు రైతు రుణమాఫీ కింద కన్వర్ట్ చేసి రైతులకు అర్థం కాకుండా అయోమయంలో గురి చేయడం జరుగుతుంది. రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే బ్యాంకుల్లో ఉన్నటువంటి 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరి కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌతమ్ కుమార్, రాజేశ్వర్లు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ జిల్లా కమిటీ సమావేశం కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో విద్యారంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అయిన విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలని, మెస్ ఛార్జీలు పెంచి హాస్టల్స్కి సొంత భవనాలు నిర్మించాలని, విద్యాశాఖ మంత్రిని నియమించాలని, అసెంబ్లీ సమావేశాల్లో శ్రీ చైతన్య, నారాయణ వంటి విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరినాయి. అనేక టీచర్లు కొరతగా ఉన్నారు. అదేవిధంగా విద్యారంగం మొత్తం సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ విద్యారంగాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను. అంతేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి కూడా బడ్జెట్ కేటాయించలేదు. వెంటనే ఆ బడ్జెట్ని కేటాయించాలి. ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకంగా ఈ బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. రెగ్యులర్ వీసీలను నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ దాదాపు 8,000 కోట్ల పైన పెండింగ్లో ఉన్నాయి. దీనివలన విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర బడ్జెట్లో ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా పెండింగ్ స్కాలర్షిప్లకు సంబంధించినటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని మీ పీడీఎస్ జిల్లా కమిటీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. దర్పల్లి మండలం ముద్రాజ్ కులస్తులు తమ డిమాండ్లు నెరవేర్చాలని తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని అభయహస్తంలో పేర్కొన్న హామీ ప్రకారం జీవో 15 ప్రకారం ముదిరాజులను బీసీడీ నుండి ఏలోకి చేర్చి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా పరిష్కరించడానికి ఆదేశాలు జారీ చేసి మత్స్యశాఖ విభాగ చెరువులు కుంటల్లో సభ్యత్వాలు కల్పించి మత్స్యకారుల అభివృద్ధికి 100 కోట్ల నిధులు మంజూరు చేసి 75% సబ్సిడీతో సంక్షేమ పథకాలు చేపట్టాలని ముదిరాజ్ కులస్తుల డిమాండ్లను నిజామాబాద్ జిల్లా మండలాల వ్యాప్తంగా తహసీల్దార్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ముదిరాజులకు అవి నెరవేర్చుకోవాలని ఈ రోజు మేము గుర్తు చేయడం జరుగుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు మేము ముదిరాజులను విన్నపం చేస్తున్నాము. ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చిరో ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఐకి మార్చాలని త్వరమే సత్వరమైన నిర్ణయాలు తీసుకోవాలని, అలాగే సభ్యత్వాల విషయంలో కూడా సభ్యత్వాలు ఇప్పించాలని, మత్స్యశాఖ సొసైటీకి 1000 కోట్లు మంజూరు చేయాలని మా ముదిరాజులు కోరుకుంటున్నారు. కాబట్టి ముదిరాజులకు తక్షణమే ఈ కోరికలను నెరవేర్చాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతనంగా కార్పొరేషన్ చైర్మన్లుగా ఎన్నికైన బాల్కొండ నియోజకవర్గ నాయకులు ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డిలను సన్మానించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆర్మూర్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మున్సిపల్ వరకు పాదయాత్ర. రైతు ప్రభుత్వం అంటూ మున్సిపల్ చౌరస్తాలో సుదర్శన్ రెడ్డి ప్రసంగం. అక్రమ ఖాళీ స్థలాల్లో నిర్మించిన ఇంటి నెంబర్లను రద్దు చేస్తామన్న మున్సిపల్ కమిషనర్ రాజు. ఆర్మూర్లో హోటళ్లను, రెస్టారెంట్లను మున్సిపల్ అధికారుల తనిఖీలు, జరిమానాల విధింపు. భీమ్గల్లో జరిగిన కాంగ్రెస్ నాయకుల సన్మాన కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లిన ఎర్గట్ల కాంగ్రెస్ నేతలు. నందిపేట్ మండలంలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ అంకిత్. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని, గాండ్లపేటలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.